హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఈవినింగ్ వ్లాగ్ అనమాట. నేను నైట్ డ్యూటీ చేసి వచ్చి కాసేపు పడుకొని నిద్రపోయి లేసాను. మా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైం అయిందని చెప్పి ఒకసారి వస్తున్నారో లేదో చూద్దామని బయటకు వచ్చి చూస్తున్నాను. స్కూల్ బస్సు వస్తుందేమోనని చూస్తున్నాను అనమాట. స్కూల్ బస్ అయితే ఇంకా రాలేదు. మా పిల్లల స్కూల్ బస్ అయితే వచ్చేసింది. వీడియో తీస్తున్నానని మా అబ్బాయి లోపలికి స్పీడ్గా పరిగెత్తా వెళ్ళిపోయాడు. ఇద్దరు ఇప్పుడే వచ్చారండి. ఇద్దరికి పాలు ఈరోజు ఎందుకులే కలపడం అని చెప్పి ఇప్పుడే వద్దన్నారు. సరే నిమ్మరసం కల్పిస్తాను తాగండి అని చెప్తే సరే అని చెప్పి నిమ్మకాయ నీళ్ళు కలిపిమని చెప్పి అడిగారనమాట ఇద్దరు. మా పిల్లలు ఇద్దరు ఫ్రెష్ అప్ అయ్యే లోపల నిమ్మరసం కలుపుదామని నిమ్మరసం అయితే కలుపుతున్నా. ఇద్దరు వచ్చేసి షుగర్ వద్దు, మాకు సాల్ట్ కావాలని చెప్పి అడిగారనమాట. ఈ నిమ్మ తొక్కలు వచ్చేసి పిండిన తర్వాత ఈ నిమ్మ తొక్కల్ని నేనైతే పారేయను. ఇవి మళ్ళీ తర్వాత కాళ్ళకైతే రుద్దుకుంటాను అనమాట నేను ఇవి. ఎందుకంటే ట్యాన్ అయిపోయి ఉంటాయి కదా కాళ్ళకి. సో పాదాలకి రుద్దుకుంటే కొంచెం ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది అనమాట. చాలా బాగా పనిచేస్తుంది ఇది నిమ్మరసం అయితే. కొద్దిగా సాల్ట్ అయితే వేసి వాటర్ కలిపేసి నిమ్మరసం అయితే కలుపుతున్నా. నిమ్మరసం కలుపుతుంటే మా పాప వచ్చి ఈ గ్లాస్ నాకు, ఈ పక్క గ్లాసు అన్నయ్యకి అని చెప్తుంది. నిమ్మరసం తాగే లోపల వీళ్ళు పాలకూర పకోడీ చేద్దామని అనుకున్నాను అనమాట ఈరోజు. ఈవినింగ్ స్నాక్స్గా వీళ్ళు నిమ్మరసం తాగండి, ఈలోగా పాలకూర పకోడీ చేస్తానని చెప్పాను. ఈ నిమ్మ చెక్కలను అయితే పక్కన తీసి పెట్టుకుంటున్నా. పాలకూర పకోడీ అయిన తర్వాత మళ్ళీ ఇది కాళ్ళకి రుద్దుకోవచ్చని పక్కన పెట్టాను పాదాలకి. ఇక్కడైతే పాలకూర పకోడీ చేద్దామని రెడీ చేసుకుంటా ఉంటే మా పాప మళ్ళీ వచ్చింది. నాకు ఇంకా కొంచెం నిమ్మరసం కావాలని చెప్పి అడిగిందనమాట. సరే అని చెప్పి మళ్ళీ ఇంకొక నిమ్మకాయ కట్ చేసి మళ్ళీ పాపకు కల్పిస్తుంటే మళ్ళీ మా అబ్బాయి కూడా వచ్చాడు. నాకు మళ్ళీ ఇంకా నిమ్మరసం కావాలని అడిగారు. సరేలే కల్పిస్తానని చెప్పి ఇద్దరికైతే నిమ్మరసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను మళ్ళీ నేను. ఇక్కడ నిమ్మరసం నేను ప్రిపేర్ చేస్తుంటే మా పాప బయట తోటలో పుదీనా ఆకులు ఉన్నాయి కదండి, ఆ పుదీనా ఆకులు అయితే తెచ్చుకుంది 2 ఆకులు. ఆమెనే కలుపుతుంది, మా పాపే కలుపుతుంది, నేను కలుపుతాను ఇవ్వని చెప్పి కలిపేసి అందులో పుదీనా ఆకులు తెచ్చుకుంది 2 పుదీనా ఆకులు వేసుకుంటుంది. వాళ్ళ అన్నయ్యకి ఒకటి ఈమెకొకటి అని చెప్పి గ్లాస్ తీసి వీడియో తీస్తుంటే నన్ను వీడియో తీస్తున్నావు ఎందుకని నా పైన కోపంగా చూస్తుంది. తర్వాత ఇంకా పాలకూర పకోడీ చేద్దామని చెప్పి పాలకూరని నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నా.
ఈలోగా అది కట్ చేసే లోపల ఆయిల్ అయితే వేడి పెట్టుకుందామని చెప్పి ఒక కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకొని సిమ్లో పెట్టేసి నూనె వేడవుతుంటుంది అని చెప్పి ఈలోగా పాలకూరని సన్నగా తరుక్కోవాలన్నమాట పాలకూర పకోడీకి. మళ్ళీ నైట్ డ్యూటీకి అయితే వెళ్ళాలండి. ఫాస్ట్గా ఇదంతా చేసేసి మళ్ళీ నైట్ అయితే డ్యూటీకి వెళ్ళిపోవాలి నేను. సో పాలకూరని అయితే ఈ విధంగా సన్నగా అయితే తరుక్కోవాలి. ఈ పాలకూరలోని ఒకటి ఆనియన్ అయితే సన్నగా పొడుగ్గా తరుక్కొని వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందన్నమాట. ఒక ఆనియన్ సరిపోతుంది. ఈ ఆనియన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయ వచ్చేసి జస్ట్ ఫ్లేవర్ కోసం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మా పిల్లలు మిరపకాయ వేస్తే అవే వస్తుంటాయని కారం అని చెప్పి తినరు. జస్ట్ ఫ్లేవర్ కోసం అని చెప్పి ఒకటే వేస్తున్నాను. ఇలా సన్నగా తరిగి వేస్తే వాళ్ళకు తెలియదు అని చెప్పి వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఇవన్నీ అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ అయితే ఒకసారి బాగా కలుపుకుంటున్నా. తర్వాత ఇందులోనే శనగపిండి 1.5 కప్పు శనగపిండి అయితే తీసుకుంటున్నాను. అలాగే 2 to 3 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, కొంచెం క్రిస్పీగా ఉంటుందని చెప్పి బియ్యం పిండి అయితే వేసుకున్నాను. తర్వాత ఇందులోనే కొంచెం వంట సోడా అయితే వేసాను. ఒక చిటికెడు వంట సోడా వేసి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట. ముందు పాలకూరలో ఉండే తడితోనే ఫస్ట్ ఒకసారి పిండి మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ అనేది పోసుకొని మెత్తగా పకోడీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. వాటర్ అయితే చూసుకొని వేసుకోవాలి. మరీ ఎక్కువ జారుగా కాకుండా మరీ ఎక్కువగా గట్టిగా కాకుండా కొంచెం పకోడీ పిండిలాగా వేసుకోవాలి. ఆయిల్ అయితే ఇక్కడ హీట్ అయిందో లేదో చెక్ చేస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని చిన్న పకోడీలాగా అయితే వేసుకుంటున్నా. ఈ విధంగా పకోడీలాగా వేసి కొంచెం అటు ఇటు బాగా కలుపుకొని వేయించుకోవాలి. పకోడీ అయితే బాగా ఇలా వేగిపోవాలి. పకోడీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయన్నమాట పాలకూర పకోడీలు. ఇక్కడ నేను వచ్చేసి పాలైతే కాస్తున్నాను. మాకు కాఫీకి మా పిల్లలకి పాలైతే కలిపియాలని పాలైతే వేడి పెట్టేశాను అనమాట. పాలు వేడైన తర్వాత కాఫీ అయితే కలుపుకుంటున్నాము.
నాకు మా వారికి అయితే కాఫీ అయితే కలుపుకొని పకోడీ అయితే తింటామన్నమాట ఈవినింగ్ స్నాక్ లాగా. ఇంకా నైట్కి వచ్చేసరికి ఫుడ్ అయితే నేనైతే ఏం ప్రిపేర్ చేయలేదండి. ఇది తిన్న తర్వాత వీళ్ళైతే మళ్ళా మేము చేసుకుంటాం ఏదో ఒకటి అని చెప్పారు మా పిల్లలు. సరే అని చెప్పి నేను నైట్కి వచ్చేసి ఇక్కడ ఖర్జూరాలు అయితే నానబెట్టుకున్నాను. అలాగే చియా సీడ్స్, జీడిపప్పు ఈ రెండు కూడా కొంచెం వాటర్ వేసి మార్నింగ్ అయితే నానబెట్టుకున్నాను అనమాట. సరే అని బనానా వేసి మిల్క్ షేక్ చేసుకుందామని చెప్పి ఇవైతే మిక్సీకి అయితే వేసుకుంటున్నా. ఇందులోనే బనానాను కొద్దిగా మిల్క్ అయితే యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. డ్యూటీకి వెళ్ళే ముందు తాగేసి వెళ్ళిపోతాను అనమాట. ఇంకా నైట్ నాకు ఫుడ్ ఇదే. కొద్దిగా పాలైతే పోసి మెత్తగా బ్లెండ్ చేసేసి పెట్టుకుంటాను. బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. దీనికి క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టానంటే నేను వెళ్ళడానికి కొంచెం కూల్ అవుతుంది. దీన్ని అయితే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇక్కడ నిమ్మ చెక్కలు తీసి పెట్టుకున్నాను కదండి, అవి తీసుకొని కాళ్ళకైతే రుద్దుకుంటున్నా. ఇక్కడ స్లిప్పర్స్ వేసుకుంటాం కదా, వాటి మరకలు అవంతా పోతుంది అనమాట. అయితే రెగ్యులర్గా రుద్దుకుంటూ ఉంటే ఈ ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది మనకి బాగా. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. నేను చాలాసార్లు ట్రై చేశాను అనమాట. ఇంకా అది ఆరుతుంటుందిలే అని చెప్పి గుడ్డలు మడత పెట్టాలని చెప్పి వర్క్ అయితే చేసుకుంటున్నా. టైం అయితే అవుతుంది, ఫాస్ట్గా అయితే వెళ్ళాలి. మా అబ్బాయి ఇక్కడైతే స్పార్క్ వస్తుందని చెప్పి దోమలు పెట్టి తీసుకొని ఆడుతున్నాడు ఈయన. తర్వాత ఫాస్ట్గా గుడ్డలు అయితే మడత పెట్టేశాను. ఫాస్ట్గా అయితే రెడీ అయిపోతున్నాను డ్యూటీకి వెళ్ళాలని. ఈ వీడియో అయితే ఇంతే అండి. ఇదే ఈవినింగ్ వ్లాగ్. డ్యూటీ ఉన్నప్పుడు ఇలా ఉంటుందన్నమాట ఈవినింగ్ వ్లాగ్ నాది. ఈవినింగ్ అయితే ఫాస్ట్గా అయితే రెడీ అవుతున్నా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.